డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే. దీనిపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో ఎవరెవరుండాలో అధిష్టానానిదే నిర్ణయం అన్నారు. తాను ఎవరిని సిఫార్సు చేయడం లేదన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వేయాలనే ఆలోచన తమకు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ఆషామాషిగా చేసింది కాదని ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొంతమంది ఢిల్లీకి చేరుకున్నారు. అధిష్టానంతో ప్రధానంగా 4 అంశాలపైన చర్చలు జరిపారు. ఇటీవల జరిపినటువంటి కులగణన, అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలతో పాటు పార్టీలో ఏదైతే పిసిసి కార్యవర్గానికి సంబంధించి కార్యవర్గ విస్తరణ, మరో అంశం ఈ యొక్క కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం, ఈ 4 అంశాలపైన ప్రధానంగా చర్చించారు. కేబినెట్ పైన చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణ లేకపోవచ్చు. కానీ కేబినెట్ లో ఎవరెవరు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు మాత్రం సీనియర్ నేతల నుంచి, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర నుంచి కూడా కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అడిగి తెలుసుకున్నారు. కేబినెట్ ఎప్పుడు విస్తరించాలన్నది అధిష్టానానికి వదిలేశారు. ఇక ప్రస్తుతానికి అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్టే అన్నది ఏదైతే ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు. ఇక మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, అధిష్టానమే నిర్ణయం. తను మాత్రం ఎవరిని సిఫార్సు చేయటం లేదు. కాకపోతే సామాజిక సమీకరణలు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను దృష్టిలో ఉంచుకోవాలని మాత్రమే తన అధిష్టానానికి చెప్తున్నట్లుగా రేవంత్ చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష నేతల కేసులో ఏదైతే కేటీఆర్, కేసీఆర్ సంబంధించినటువంటి అంశం, వాటిని ప్రస్తావించినప్పుడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిట్చాట్లో వాళ్ళందరినీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న ఉద్దేశం తనకు లేదన్నట్లుగా ఆయన చెప్తూ, ఏదైనా సరే చట్ట ప్రకారమే ముందుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఏ అంశాల వారీగానే ముందుకెళ్తామని చెప్తే తమకు కక్ష సాధింపు చేపట్టాలనో లేకపోతే వేరే దాని వల్ల తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనో తనకు లేదు. కాబట్టి నష్టం కలిగించిన వారికి, ఏదైతే రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించిన వారికి ఖచ్చితంగా ఈ యొక్క చట్ట ప్రకారంగా ముందుకెళ్లి వాళ్ళను చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా ఆయన చెప్పారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తాను పనిచేస్తున్నానని చెప్తూనే కులగణన ఆషామాషిగా చేసింది కాదు, ఎంతో జాగ్రత్తగా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని చేశాం. బీసీలు 5.5% పెరిగారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారంలో నిజం లేదు, దాన్ని బీసీలు కూడా అసలు నమ్మటం లేదు అని కూడా చెప్పారు. ఈ విషయంలో సభలో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ లెక్కలతో సహా చూశాక ఒప్పుకున్నారు. తర్వాత మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం కూడా దక్కుతుందని భావిస్తున్నా అంటూ ఆయన చెప్పారు. ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4% బీసీలకి రిజర్వేషన్ కల్పించినప్పటికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఏ ప్రాతిపదికన మీరు 4% వాళ్ళకు బీసీఈ కింద ముస్లింలలో ఉన్నటువంటి అత్యంత పేద వర్గాలకు ఇచ్చారని కూడా కోరింది. కానీ ఈ నివేదిక చూసిన తర్వాత ఇక సుప్రీంకోర్టు కూడా వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, ఇక పిసిసి కార్యవర్గం మాత్రం కొలిక్కి వచ్చింది. 1-2 రోజుల్లో ప్రకటన ఉండే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాత్రం తను కోరలేదు. రాహుల్ గాంధీకి తనకు ఏదో గ్యాప్ ఉంది అంటూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆయన తిప్పికొడుతూ, అటువంటి ప్రచారాలని ఎవరు నమ్మరు, ఆయనకి నాకు మధ్య ఏముందన్నది మా ఇద్దరికే తెలుసు, నాయకుడు ఏం కోరుకుంటే అదే నేను చేస్తానని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలోనే ఉంచి తీసుకుంటున్నాము. వారికి తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోం, తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేం లేదు. ఇక పార్టీ నేతలు మనోభావాలకు అనుగుణంగానే ఉంటారని చెప్తే వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు కూడా ఉండవు అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. పార్టీ ఇచ్చినటువంటి పార్టీ పూర్తి చేయడమే తన లక్ష్యం. అంతేకాకుండా రాహుల్ కి తనకు మధ్య అనుబంధం గురించి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే నాకేమవుతుంది, పని చేసుకుంటూ పోవటమే నాకు తెలుసు, ప్రతి ఒక్క విమర్శకు నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.